హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం మురుగప్ప గ్రూప్ కి చెందిన ఫైనాన్స్ కంపెనీ గురించి, రీసెంట్ గా కంపెనీ ఇచ్చిన రిజల్ట్స్ గురించి అండ్ కంపెనీ వాల్యుయేషన్స్ గురించి అండ్ ఈ ప్రైస్ లో కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే దాని గురించి తెలుసుకుందామండి. ఆ కంపెనీ ఏంటంటే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అండి. ఇది ఒక ప్రీమియర్ డైవర్సిఫైడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. వెహికల్ లోన్, హోమ్ లోన్స్ అలాగే ప్రాపర్టీకి అగైనెస్ట్ గా లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్స్, ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, హోమ్స్, ఎస్ఎంఈస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుందండి. అక్రాస్ ఇండియా 1145 బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో 80% కూడా రూరల్ ఏరియాస్ లో ఉన్నాయన్నమాట. ఈ కంపెనీకి చోళమండలం హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అలాగే చోళమండలం సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే 2 సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో స్టెల్లర్ పర్ఫార్మెన్స్ చేసిందండి. అండ్ మనం కంపెనీ క్వార్టర్లీ స్నాప్షాట్ కనుక చూస్తే సెగ్మెంట్ వైజ్ గా మనం చూస్తే వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 6% గ్రోత్ ఉందండి. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5% గ్రోత్ ఉందన్నమాట. అలాగే లోన్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ కనుక చూస్తే అవుట్ పర్ఫార్మెన్స్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ 55% గ్రోత్ ఉందండి. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 25% గ్రోత్ ఉందన్నమాట. అలాగే హోమ్ లోన్ సెగ్మెంట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 24% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 10% గ్రోత్ ఉంది. అండ్ ఈ కంపెనీ 2022 లో ఎస్ఎంఈ, సిఎస్ఈఎల్ అలాగే ఎస్బిబిపిఎల్ అనే సెగ్మెంట్స్ లో కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది 24% ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 15% ఉందండి. అండ్ మెయిన్ గా అసెట్ అండర్ మేనేజ్మెంట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q4 లో కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది 1,46,572 crores ఉందండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 37% గ్రోత్ ఉందండి. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 3% గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది కూడా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 34% గ్రోత్ ఉందండి. ఫైనాన్షియల్ 2023 Q4 లో 1,765 crores ఉంటే ఫైనాన్షియల్ 2024 Q4 లో 2,358 crores ఉందన్నమాట. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 8% గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ అదర్ ఇన్కమ్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అదర్ ఇన్కమ్ అనేది 23% డౌన్ అయిందండి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 51% గ్రో అయిందనమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 26% పెరిగిందండి. ఫైనాన్షియల్ 2023 లో 1,277 crores పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ 2024 లో 1,615 crores పోస్ట్ చేసిందనమాట. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 7% గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 855 crores ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగిందండి. అది ఫైనాన్షియల్ 2024 లో 1,065 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 25% గ్రోత్ ఉందన్నమాట. అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 872 crores పోస్ట్ చేయడం జరిగిందండి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 22% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ యాన్యువల్ స్నాప్షాట్ కనుక చూస్తే వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ 22% గ్రోత్ ఉంటే లోన్స్ అగైనెస్ట్ ప్రాపర్టీలో 46% గ్రోత్ ఉంది. అలాగే హోమ్ లోన్స్ లో 66% గ్రోత్ ఉంది. అండ్ న్యూ బిజినెస్ లో 49% అండ్ టోటల్ డిస్బర్స్మెంట్ చూస్తే 33% గ్రోత్ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 33%, అలాగే కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 33% అండ్ ప్రొవిజన్స్ 55% ఇంక్రీజ్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 28% ఇంక్రీజ్ ఉందండి. అండ్ కంపెనీ కీ రేషియోస్ కనుక చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 20 బీపీఎస్ పాయింట్స్ తగ్గడం జరిగిందండి. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది 40 బీపీఎస్ పాయింట్స్ తగ్గడం జరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది స్టేబుల్ గా ఉంది ఇయర్ ఆన్ ఇయర్. సో సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా గ్రోత్ ఉండడం వల్ల అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 37% పెరిగిందండి. మార్చ్ 2024 లో అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 1.46 lakh crore కి రీచ్ అయిందనమాట. న్యూ అండ్ యూజర్ సెగ్మెంట్స్ లో లోన్ బుక్ అనేది 58% ఉండడం వల్ల కోర్ వెహికల్స్ ఫైనాన్స్ బిజినెస్ లో గ్రోత్ మొమెంటం అనేది కంటిన్యూ అయ్యిందండి. అండ్ మార్టిగేజ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ కనుక చూస్తే మార్టిగేజ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అనేది జియోగ్రాఫిక్ ఎక్స్పాన్షన్ అలాగే డీపర్ పెనట్రేషన్ వల్ల అదర్ సెగ్మెంట్స్ కంటే అవుట్ పర్ఫార్మెన్స్ చేసిందనమాట. మేనేజ్మెంట్ ప్రకారం స్ట్రాంగ్ క్రెడిట్ డిమాండ్ వల్ల ఇండస్ట్రీ కంటే హోమ్ లోన్ అనేది వేగంగా గ్రో అవుతుందండి. కమర్షియల్ వెహికల్స్ అండ్ ట్రాక్టర్ సెగ్మెంట్ లో కాంట్రాక్షన్ అనేది హై బేస్ వల్ల జరిగినప్పటికీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో గ్రోత్ కి హయ్యర్ రీప్లేస్మెంట్ డిమాండ్ అండ్ న్యూ యూటిలిటీ వెహికల్స్ మోడల్స్ రీజన్ అని చెప్పొచ్చండి. సస్టైన్ రూరల్ రికవరీ అనేది టూ వీలర్ డిమాండ్ ని పెంచుతూనే ఉంటుంది. ఆల్సో కమింగ్ క్వార్టర్స్ లో వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది సమ్ స్లో డౌన్ చూడొచ్చండి. బట్ బెటర్ మాన్సూన్ అలాగే ఇంప్రూవ్ మ్యాక్రోస్ వల్ల మొమెంటం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ఫైనాన్షియల్ 2025 లో ఈ సెగ్మెంట్ 20% గ్రో అవుతుందని మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉందండి. న్యూ బిజినెస్, కన్స్యూమర్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ లోన్స్, సెక్యూర్డ్ బిజినెస్, పర్సనల్ లోన్ అలాగే ఎస్ఎంఈ లోన్ 23% కాంట్రిబ్యూట్ చేసేయండి. అండ్ కమింగ్ ఫిస్కల్ లో ర్యాపిడ్ గ్రోత్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2025 కి అసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ అనేది 25 to 30% ఉంటుందని మేనేజ్మెంట్ గైడెన్స్ లో చెప్పడం జరిగింది. అండ్ కంపెనీ కీ రేషియోస్ కనుక చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ స్టేబుల్ గా ఉందండి. అండ్ మెయిన్ గా మనం చూడాల్సింది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్.
ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3% నుండి 2.5% కి తగ్గడం జరిగింది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 1.6% నుండి 1.3% కి తగ్గిందండి. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది 4.4% నుండి 3.9% కి తగ్గడం జరిగింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 24.9% నుండి 22.3% కి తగ్గింది. సో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 110 బేసిస్ పాయింట్స్ తగ్గి ఇయర్ ఆన్ ఇయర్ 3.5% ఇంప్రూవ్ అయ్యిందండి. అయితే ఫైనాన్షియల్ 2024 లో క్రెడిట్ కాస్ట్ అనేది 40 బీపీఎస్ ఇయర్ ఆన్ ఇయర్ 1% కి తగ్గిందనమాట. అదర్ సెగ్మెంట్స్ తో కంపేర్ చేస్తే న్యూ బిజినెస్ క్రెడిట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ స్టేబుల్ అసెట్ క్వాలిటీలో ఫైనాన్షియల్ 2025 లో క్రెడిట్ కాస్ట్ అనేది 0.8 to 1.2 రేంజ్ లో ఉంటాయని మేనేజ్మెంట్ గైడెన్స్ లో తెలిపిందండి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మాత్రం హయ్యర్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉన్నప్పటికీ ఇయర్ ఆన్ ఇయర్ అనేది స్టేబుల్ గా ఉండడం జరిగింది. కంపెనీ అవుట్లుక్ గనక చూస్తే జనరల్ ఎలక్షన్స్ వల్ల కమింగ్ క్వార్టర్ లో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ గ్రోత్ అనేది ఫ్లాటిష్ గా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అలాగే ట్రాక్టర్ సెగ్మెంట్ లో గ్రోత్ అనేది మోడరేట్ గా ఉండే అవకాశం ఉందన్నమాట. నార్మల్ మాన్సూన్ అలాగే పెరుగుతున్న పెనట్రేషన్ రూరల్ డిమాండ్ ని పెంచుతుంది. అండ్ కమింగ్ పీరియడ్ లో గ్రోత్ రికవరీ స్పీడ్ చేస్తుంది అనమాట. యాజ్ పర్ ది మేనేజ్మెంట్ హై యీల్డ్ యూజ్డ్ వెహికల్ సెగ్మెంట్ లో లోన్ బుక్ 26% మీద ఫోకస్ చేస్తుందండి. మార్టగేజ్ పోర్ట్ఫోలియో పరంగా లోన్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ అఫోర్డబుల్ హోమ్ లోన్ సెగ్మెంట్ లో బెటర్ క్రెడిట్ క్వాలిటీ అండ్ ఇంప్రూవ్డ్ కలెక్షన్ ఎఫిషియన్సీ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. జియోగ్రాఫికలీ టైర్ 3 టైర్ 4 సిటీస్ లోకి డీప్ పెనట్రేషన్ మీద ఈ గ్రూప్ అనేది ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇది కంపెనీ గ్రో అవ్వడానికి మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నియర్ ఫ్యూచర్ లో కంపెనీ అవుట్లుక్ అనేది పాజిటివ్ గా ఉంది అండ్ గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఒక ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కంపెనీ వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 8,396 crores పోస్ట్ చేసిందండి. ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 11,070 crores ఉండొచ్చు అండ్ 2026 కి 14,039 crores ఉండొచ్చు. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 3,420 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 4,627 crores కి పెరగొచ్చు అండ్ ఫైనాన్షియల్ 2026 కి 5,951 crores కి పెరగొచ్చు. అలాగే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఫైనాన్షియల్ 2025 కి 1,84,876 కి పెరిగే అవకాశం ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2026 కి ఎక్స్పెక్టెడ్ AUM అనేది 2,31,096 crores గా ఉండొచ్చండి. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది ఫైనాన్షియల్ 2024 లో 3.4% ఉంటే ఫైనాన్షియల్ 2025 లో 3.6% అండ్ ఫైనాన్షియల్ 2026 లో 3.7% గా ఉండే అవకాశం ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 20.6% పోస్ట్ చేసింది అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 21.6%. ఫైనాన్షియల్ 2026 కి 22.2% ఉండే అవకాశం ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,09,764 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 10.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 40 రూపీస్ 70 పైసా ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.35% ఉందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 24.73% నుండి 26% కి. అండ్ టీఐ షేర్ హోల్డింగ్ 18.39% నుండి 17.05% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 6.61% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1303 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. చాలా బ్రోకరేజ్ కంపెనీస్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీని బై రేటింగ్ ఇచ్చాయండి. ముందుగా యాక్సిస్ సెక్యూరిటీస్ కనుక చూస్తే 3rd May లో బై చేయమని చెప్పింది. టార్గెట్ ప్రైస్ అనేది 1480 రూపీస్ గా డిసైడ్ చేయడం జరిగింది. అలాగే షేర్ కను కూడా ఈ కంపెనీని బై చేయమంటుంది. స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ అలాగే అవుట్లుక్ అనేది బ్రైట్ గా ఉండడంతో కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేయొచ్చు. అలాగే టార్గెట్ ప్రైస్ అనేది 1500 గా డిసైడ్ చేసింది. అండ్ ఇంకొక బ్రోకరేజ్ ఫిర్మ్ అయిన ఆనంద్ రతి కూడా బై రేటింగ్ ఇవ్వడం జరిగిందండి. టార్గెట్ ప్రైస్ 1525 రూపీస్ ఇచ్చింది. అలాగే ఇంకొక బ్రోకరేజ్ కంపెనీ అయిన IDBI క్యాపిటల్ కూడా బై రేటింగ్ ఇచ్చిందండి. టార్గెట్ ప్రైస్ 1480 రూపీస్ గా డిసైడ్ చేసింది. కంపెనీ లోన్ గ్రోత్ లో అనేది స్టడీ యాక్సిలరేషన్ ఉంది. కంపెనీ న్యూ సెగ్మెంట్ సస్టైన్ ప్రాఫిటబిలిటీకి హెల్ప్ చేస్తుంది అండ్ కంపెనీ వాల్యుయేషన్స్ అనేవి రిచ్ గా ఉన్నాయి. కాబట్టి షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ కోసం ఈ కంపెనీ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి అండ్ కరెంట్ లెవెల్స్ లో ఈ ఎంట్రీ కూడా అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.